పరిశుద్ధ గ్రంథంలో నాయన అబ్రహాంను చూసి నా స్నేహితుడని చెప్పుకున్నావయ్యా. నాయన మరి నోవాహును చూసి అతడు తన తరం వారిలో నీతిమంతుడని చెప్పావయ్యా. ఏబును చూసి అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనను విసర్జించిన వాడు, న్యాయవంతుడని మీరు ఎంతగానో సాక్ష్యం ఇచ్చావయ్యా. దానియేలును చూసి అతడు బహుప్రియుడని సాక్ష్యం ఇచ్చావయ్యా. నిజం ఈ రోజులో నాయన మేము కూడా నాయన అట్టి సాక్ష్యము మీ యొద్ద నుండి పొందుకునే వారిగా మేము ఉండునట్లు మాలో ఉన్న లోపాలను మీ వాక్యముతో సరిచేసి, ఇదిగో దేవా, మీ నోట నుండి మీ దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని ఉంచబోతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. ఈ మాటలను వినకుండా, ఈ మాటలను గ్రహించకుండా అడ్డుగా ఆటంకముగా వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులను, చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు సర్వశక్తుల నామములో బంధిస్తున్నామయ్యా. వినగల చెవులను, గ్రహించగల మనసును మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. దేవుని ఎదుట మనము నిర్దోషముగా జీవించాలంటే ఏం చేయాలి? ఎందుకంటే నిర్దోషముగా మనము జీవించకపోతే దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వలేడు. చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను నేను, ఆరోగ్యాన్ని కోల్పోతే మరలా ఆరోగ్యం వస్తుంది. ధనమును కోల్పోయావా, మరలా ధనాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కసారి మన సాక్ష్యంగాని కోల్పోతే అది మరలా తిరిగి రావటం చాలా కష్టం. కాబట్టి దేవుని ఎదుట మనము నిర్దోషముగా జీవించాలంటే ఎలా? ఈరోజు దేవుని ఎదుట నిర్దోషముగా జీవించాలంటే కొన్ని చేయకూడని పనులను మనము చూద్దాం. దేవుని చిత్తమైతే వచ్చే వారములో చేయవలసినటువంటి పనులు జాగ్రత్తగా వినాలి. ఒక వ్యక్తి దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలంటే కొన్ని పనులను చేయకూడదు. ఒక వ్యక్తి దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలంటే కొన్ని పనులను చేయాలి. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఒక వ్యక్తి దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా జీవించాలంటే చేయకూడనటువంటి పనులను చేయకూడదు. రెండవది, చేయవలసిన పనులను చేయాలి. మొదటిగా, ఒక వ్యక్తి లేక నీవు నేను దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలి అంటే చేయకూడని ఒక 10 పనులను ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానిద్దాం. ఇవి చేయకూడనివి చాలా ఉన్నవి, ఒక 10 చూద్దాం. చేయకూడనివి ఇవి చేయకుండా ఉంటేనే మనము దేవుని ఎదుట నిర్దోషంగా ఉన్నట్లు. ఇవి చేస్తున్న వారమైతే నుండి చాలా జాగ్రత్త వినాలి. ఇది మన జీవితాలను రూపాంతరము పరిచేటువంటి విషయాలు. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే చెయ్యకూడని వాటిని చెప్పటం లేదు. చాలా మంది చెయ్యవలసిన వాటిని చెప్తున్నారు కానీ చెయ్యకూడని వాటిని చెప్పటం లేదు. ఎందుకు? చెప్తే ప్రజలు నొచ్చుకుంటారేమో, చెప్తే ప్రజలు బాధపడతారేమో, చెప్తే మనుషులు చర్చికి రారేమో, చెప్తే కానుకలు ఇవ్వరేమో అని దేవుడు చెయ్యొద్దన్న పనులు చెప్పటం లేదు. కానీ చెయ్యవలసినటువంటి పనులు మాత్రము చెప్తున్నారు. ఒక వ్యక్తి దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలి అంటే మొట్టమొదటిగా
తన జీవితంలో చెయ్యకూడని పనులను చేయకూడదు. అది. ఆ తర్వాత చెయ్యవలసిన వాటిని చేయాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని వాక్యాలు మనం చదువుదాం. శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వినండి. ఇవే మన జీవితానికి గొప్ప గొప్ప మార్పును కలిగిస్తాయి. ఇవి నేను చెప్పే మాటలు కాదు, దేవుడు చెప్పే మాటలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెస్కేలు గ్రంథము, వీలుంటే ఈ వాక్యాలు రాసుకోండి. ఇవి లైఫ్ టైం మన జీవితానికి పనికొచ్చే మాటలు ఇవి. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 7 నుండి 9 వచనాల వరకు నిదానంగా స్పష్టంగా అందరూ బైబిల్ తీయండి. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 7, 8, 9 వచనాలను మనం చదువుతాం. దయచేసి అందరు కూడా బైబిల్ తెరవండి. బైబిల్ తెరవండి. ఎందుకంటే ఇవి మన జీవితానికి ఓకే విలువనిచ్చేటువంటి మాటలు, మన జీవితాన్ని సరిచేసేటువంటి మాటలు. ఓకే, ఎవరైనా చదవండి, లేకపోతే నేను చదువుతాను. పేజ్ నెంబర్ 700. ఓకే, హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. ఎవరినైనను బాధ పెట్టయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలత్కారము చేత ఎవరికైనను నష్టము కలుగు చేయకును నుండు వాడై ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకుయు లాభము చేపట్టకుయు అన్యాయము చేయకుయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను కైకొనుచు నా విధులను అనుసరించుచుండని ఎడల వాడే నిర్దోషి అగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఎదుట ఒక వ్యక్తి నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలంటే ఇలాంటి పనులు, ఇలాంటి కార్యక్రమాలు ఆ వ్యక్తి చేయకూడదు. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట, ఈ మాటలు ఇవి చాలా జాగ్రత్తగా. తర్వాత యెషయా గ్రంథము 33వ అధ్యాయం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనము. నీతిని అనుసరించి నడుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను పట్టుకొని హత్యయును మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలంలో నివసించును. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రోజు ఈ 2 వాక్య భాగాలు మనము ధ్యానిద్దాం. దయచేసి శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వినండి. మనలను మనము మోసం చేసుకోకూడదు. ఈరోజు చాలా మంది బయటోళ్ళు మోసం చేస్తున్నారు అనుకుంటున్నారు. కాదు, చాలా వరకు మానవుడు తనను తాను మోసం చేసుకుంటున్నాడు. ఎవరో మోసం చేయటం లేదు, మనకు మనమే మోసం చేసుకుంటున్నాం, మనకు మనమే మోసపోతున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూసినట్లయితే అక్కడ 10 విషయాలు చేయకూడనివి. ఒక వ్యక్తి దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా జీవించాలంటే 10 కార్యాలు ఉన్నవి, 10 పనులున్నవి, చేయకూడనివి. ఒక్కొక్కటి నేను మీకు వివరిస్తాను, వీలుంటే రాసుకోండి. ఇవి అనేక మందికి చెప్పండి, పిల్లలకి, ఓకే, కుటుంబ సభ్యులకి. శ్రద్ధగా వినండి. నంబర్ 1, నీవు, నేను, లేకపోతే మనము దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలి అంటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరిని బాధ పెట్టకూడదు.
దేవుని ఎదుట ఒక వ్యక్తి నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలి అంటే నంబర్ 1, ఈ భూమి మీద ఏ మనుష్యుని, ఏ మానవుణ్ణి బాధ పెట్టకూడదు. కానీ మనం ఎవరినో ఒకరిని బాధ పెడుతూనే ఉంటాం. కొన్నిసార్లు తల్లిదండ్రులు బాధ పెడుతుంటాం, కొన్నిసార్లు కుటుంబ సభ్యులను బాధ పెడుతుంటాం, కొన్నిసార్లు బంధువులను బాధ పెడుతుంటాం, స్నేహితులను బాధ పెడుతుంటాం, శత్రువులు కూడా బాధ పెడుతూ ఉంటాం. జాగ్రత్త వినాలి. ఈరోజు నీవు దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలి అంటే నంబర్ 1, మన జీవితంలో ఈ భూమి మీద ఏ వ్యక్తిని బాధ పెట్టకూడదు. ఏమంటాడు? మీరు బాధకే కర్తలు, మీరు ఆదరణకు కర్తలు కాదు. బాధపడుచున్న వారిని ఆదరించవలసిన నీవు, బాధల్లో ఉన్న వారిని బలపరచవలసిన నీవు, దుఃఖములో ఉన్న వారిని ఓదార్చవలసిన నీవు బాధ పెడుతున్నావు. ఈరోజు మనుషులు 100% మనుషులను బాధ పెట్టేవారుగానే ఉన్నారు, మనుషులను బాధించే వారిగా ఉన్నారు, మనుషులను ఏడ్పించే వారిగా ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట, నీవు ఎవరిని బాధ పెట్టుచున్నావు? మాటల వలన బాధ పెడుచున్నావేమో, క్రియల ద్వారా బాధ పెడుచున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నీవు నా ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలంటే నీ జీవితంలో ఎవరిని నీవు బాధ పెట్టకూడదు. బాధ పెట్టకూడదు. ఎందుకంటే దేవుడు మనలను బాధ పెట్టేవారిగా చేయలేదు. మనము బాధకు కర్తలు కాదము. మనం ఆదరించాలి, మనం సహాయం చేయాలి, అంతే తప్ప ఎవరిని నీ జీవితంలో చనిపోయేంత వరకు బాధ పెట్టకుండా జీవించటానికి ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో ఎంతమంది నిర్దోషముగా ఉన్నారు? ఈ ఒక్క విషయంలో ఎంతమంది, ఈ వాక్యం వింటున్న నీవు నిజముగా ఈ విషయంలో నేను ఎవరిని బాధ పెట్టటం లేదు, ఎవరు నా ద్వారా బాధ పడటం లేదు అని ధైర్యముగా నువ్వు చెప్పగలుగుతావా? పరిశుద్ధ గ్రంథములో మొర్దెకై గురించి దేవుడు అద్భుతమైనటువంటి ఒక మాట రాయించాడు. ఎస్తేరు గ్రంథము 'ఎస్తేరు' జాగ్రత్త వినండి. ఎవరు నిద్ర మత్తులోనికి వెళ్ళవద్దు. 'ఎస్తేరు' గ్రంథము అందరు తీయాలి. 'ఎస్తేరు' గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. అద్భుతమైన మాట. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడు, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను.
ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క వచనములో మొర్దెకై ఎలాంటి వాడో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మళ్ళా ఒకసారి చక్కగా చదువమ్మా. అందరు వినండి చాలా జాగ్రత్తగా. యూదుడైన మొర్దెకై ఉమ్, రాజైన అహష్వేరోషునకు ఉమ్, ప్రధానమంత్రిగా నుండి ఉమ్, తన వారందరితో సమాధానముగా మాటలాడుచు ఉమ్, తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును ఉమ్, యూదులలో గొప్పవాడునై ఉమ్, తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉమ్. ఉండెను. బా, ఆ స్థానంలో మనం కూడా ఉందుం గాక. గమనించండి, మొర్దెకై గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాట అద్భుతమైన మాట. అక్కడ చూస్తే మొర్దెకై ఎవరినైనా బాధ పెట్టాడా? బాధ పెట్టాడా? ఎవరిని బాధ పెట్టలే. ఇతరులు మొర్దెకైని బాధ పెట్టినప్పటికీ మొర్దెకై ఎవరిని బాధ పెట్టలేదు. ఇతడు మనుషులను బాధ పెట్టకపోవటానికి గల కారణాలేంటి అని ఆలోచిస్తే, నంబర్ 1, తన వారందరితో సమాధానముగా మాట్లాడేవాడట. ఒక వ్యక్తి దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలంటే ఎవరిని బాధ పెట్టకూడదు. నీవు నీ జీవితంలో ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి అంటే నంబర్ 1, నీవు అందరితో సమాధానముగా మాట్లాడే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు నీ మాటలు నువ్వు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు సమాధానంగా మాట్లాడుతున్నావా? నువ్వు ఒక వ్యక్తితో సమాధానముగా మాట్లాడనప్పుడు నువ్వు బాధ పెడుతున్నట్లే. వినాలి చాలా జాగ్రత్తగా. మొర్దెకై ఎందుకు దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉన్నాడంటే, మొర్దెకై గురించి దేవుడు ఎందుకు సాక్ష్యం ఇచ్చాడంటే, మొర్దెకై ఎందుకు ఇతరులను బాధ పెట్టలేదంటే, నంబర్ 1, సమాధానము కలిగిన వారు సమాధానకరమైన మాటలే మాట్లాడతారు. సమాధానం లేనివాడు అందరినీ బాధ పెడుతూ ఉంటాడు. మన జీవితములో సమాధానమును కోల్పోతే మనం ఇతరులను బాధ పెడతాము. మనము సమాధానము కలిగిన ఎడల, మనం సమాధానముతో ఉన్నప్పుడు ఎవరిని మనము బాధ పెట్టలేము. అందుకే దేవుడు ఎవరిని బాధ పెట్టడంట. దేవుడు మనస్ఫూర్తి ఎవరిని బాధ పెట్టడంట. పరిశుద్ధ గ్రంథములో నుండి విలాపవాక్యములు విలాపవాక్యములు 3వ అధ్యాయము 33వ వచనము. జాగ్రత్తగా విలాపవాక్యములు 3వ అధ్యాయము 33వ వచనము. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. దేవునికున్న మంచి లక్షణం ఏంటంటే, ఆ మాటలు మనం చాలా జాగ్రత్త చూస్తే, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. అందుకనే దేవుడు మంచివాడు. దేవుడు ఎందుకు మంచివాడంటే, దేవుడు ఎవరిని బాధ పెట్టడంట. కాబట్టి దేవుడు మనల్ని కూడా ఆశించిందంటే, నేను ఎవరిని బాధ పెట్టడం లేదు కాబట్టి మీరు కూడా ఎవరిని బాధ పెట్టద్దు.
ఏబు స్నేహితులు ఏబుని గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు. అప్పుడు ఏమంటారు, మీరు ఆదరణకు కర్తలు కాదు, మీరు బాధకు కర్తలు. నీవు ఈరోజు ఆదరణకు కర్తగా ఉన్నావా, బాధకు నువ్వు కర్తగా ఉన్నావా? ఆలోచించండి. ఈరోజు నువ్వు ఎవరిని బాధ పెడుతున్నావు? ఎవరిని ఇబ్బంది పెడుతున్నావు? నీ భర్తను బాధ పెడుతున్నావా? నీ భార్యను బాధ పెడుతున్నావా? నీ తల్లిదండ్రులను బాధ పెడుతున్నావా? నీ సేవకుని బాధ పెడుతున్నావా? నీ స్నేహితులను బాధ పెడుతున్నావా? నీతో పాటు కలిసి పనిచేసేటువంటి నీ కోవర్కర్ను బాధ పెడుతున్నావా? తోటి విశ్వాసిను బాధ పెడుతున్నావా? ఆలోచించు. నీవు మనుషులను బాధ పెట్టేవాడివైతే ఎన్నటికి నీవు దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండలేవు. నువ్వు అప్పుడు కూడా దోషిగానే ఉంటావు. యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు. నీవు నిర్దోషిగా ఉన్నప్పుడు, ఏ దోషము లేకుండా ఉన్నప్పుడే నువ్వు ధన్యుడవు. ఆలోచించండి. బైబిల్ చక్కటి మాట. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. దేవుడే మనుషులను బాధ పెట్టనప్పుడు మనుషులమైన మనము తోటి మనిషిని ఎందుకు బాధ పెడుతున్నాము? ఈరోజు చాలా మంది అత్తలు కోడలను బాధ పెడుతున్నారు, కోడలు అత్తలను బాధ పెడుతున్నారు. ఈరోజు స్ట్రాంగ్ గా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు ఎవరిని బాధ పెడుతున్నావు? నీ వలన ఎవరు బాధపడకూడదు, నీ వలన ఎవరు దిగులు పడకూడదు, నీ వలన ఎవరు దుఃఖపడకూడదు, నీ వలన ఎవరు చావకూడదు. ఈ రోజుల్లో కొంతమంది బ్రతకాలనుకున్న వారు ఎందుకు చస్తున్నారంటే, మనుషులు పెట్టే బాధ భరించలేక. కేవలం మనుషులు పెట్టే బాధను భరించలేక, మనుషులు వేసే నిందను భరించలేక మనుషులు చచ్చిపోవాలని కోరుకుంటున్నారు. ఈరోజు ఒక్క మాట, ఎంతకాలం నువ్వు మనుషులను బాధ పెట్టేవాడిగా ఉంటావు? అన్నానంట భయంకరంగా బాధ పెట్టేవాళ్ళంట. అన్నాని చాలా భయంకరంగా బాధ పెట్టేవాళ్ళంట. ఎందుకు తెలుసా? పిల్లలు లేనందుకు. ఆమె ఇతరులను బాధ పెట్టినందుకు కాదు, తనకు సంతానము లేదని, తనకు పిల్లలు లేరని మనుషులు ఇష్టానుసారంగా మాట్లాడారంట. ఒకానొక దినాన గుర్తుపెట్టుకొని, ఆమె వాస్తవానికి పిల్లలు లేనందుకు ఏడవలేదు. గుర్తుపెట్టుకో. మనుషులనే మాటలు భరించలేక, మనుషులు వేసే నిందలు అవమానాలు భరించలేక ఏడుస్తారు. కొంతమంది నిజంగా పిల్లలు లేని వారిని చాలా మంది చూశారు. కొంతమంది పిల్లలు లేకపోయినా హాయిగా ఉన్నారు, పిల్లలు లేకపోయినా కానీ చాలా సంతోషంగా ఉన్నారు, పిల్లల గురించి దిగులే లేదు. కానీ కొంతమంది పిల్లలు లేనందుకు బాధపడటం లేదు, కానీ పిల్లలు లేరని లేనిపోని మాటలు అంటున్నారు చూసావా, వాళ్ళ మాటల గురించి బాధపడుతున్నారు. చూద్దామా హన్నా ఏం మాట్లాడుతుందో, తన బాధ పెట్టిన వారి గురించి అన్న ఏం మాట్లాడిందో చూద్దాం. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు చదువుతాం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను.
నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి. గర్వపు మాటలు మీ నోట రానియకుడి. చాలు. ఈరోజు నీ నోటి నుండి వచ్చే మాటలు ఎలా ఉన్నవి? గర్వంగా ఉన్నాయి. అసలు గర్వం ఎలా వస్తుంది? గర్వం, ఒక వ్యక్తిలో గర్వం ఉన్నదని ఎలా తెలుసా? మాటలే. ఒక వ్యక్తిలో గర్వం ఉన్నదని మనకు తెలియాలంటే అతని మాటలు వింటే చాలు. గర్వం అనేది మాటల్లో ఎక్కువ బయటకు వస్తుంటది. మాటల ద్వారా అది బయటికి తెలియజేయబడుతుంది. కాబట్టి మన మాటల్లో గర్వం ఉండకూడదు. మన మాటల్లో దీనత్వం ఉండాలి. గర్వం అనేది సాతాను యొక్క స్వభావము. దీనత్వం అనేది దేవుని యొక్క స్వభావం. ఈరోజు నీ మాటల్లో గర్వం ఉందా? ఎందుకంటే గర్వం మనుషులను బాధిస్తుంది. గర్వం మనుషులను వేధిస్తుంది. గర్వం మనుషులకు నొప్పి కలుగు చేస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథములో దేవుడు క్షమించలేని, దేవుడు సహించలేని పాపం ఏమైనా ఉన్నదంటే గర్వమే. మాటల్లో గర్వం, అందాన్ని బట్టి గర్వం, ఆస్తిని బట్టి గర్వం, హోదాను బట్టి గర్వం, ఉద్యోగాన్ని బట్టి గర్వం, ధనమును బట్టి గర్వం, కులాన్ని బట్టి గర్వం. ఏ గర్వమైనా గుర్తుపెట్టుకో, అది దేవుని దృష్టికి అసహ్యమైనది. అందుకే దేవుడు అంట గర్వాన్ని సహించలేడంట. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇక్కడ అంటుంది కదా, ఆమె ఏమంటది? ఇంకను అంత గర్వముగా మాట్లాడకుడి. గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ఈరోజు నీ మాటల్లో గర్వం ఉందా? ఈరోజు నీ మాటల్లో గర్వం అనేది చూపిస్తున్నావా? దయచేసి బైబిల్ చదువుతుంది, నాశనానికి ముందు గర్వము నడుచు. ఒక వ్యక్తి గర్వం వచ్చిందంటే పొయ్యే కాలం వచ్చిందని అర్థం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అందుకే గర్విష్ఠులకి ఎందుకు దేవుడు అసహించుకుంటాడంటే, గర్వించే వ్యక్తి మనుషులను బాధిస్తూనే ఉంటాడు. గర్విష్ఠులను దేవుడు ద్వేషించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, గర్వముతో కలిగి ఉన్న వ్యక్తి, గర్వంతో నిండిన వ్యక్తి మనుషులు బాధిస్తాడే తప్ప మనుషులకు ఎలాంటి ప్రయోజనం లేదు. చూద్దామా పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 37వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 37వ వచనం. ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను, ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. కాబట్టి గుర్తుపెట్టుకో, అందుకే మన మాటలను జాగ్రత్తగా పరిశీలించాలి. మనం ఏ రోగం వచ్చినా బతుకుతాం, కానీ గర్వం అనే వ్యాధి వస్తే దానికి మెడిసిన్ లేదు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న రోగాలన్నిటికీ మందులున్నవి. ఓకే, వ్యభిచారం చేసినోడన్నా క్షమించబడ్డాడు కానీ, దొంగతనం చేసినోడు క్షమించబడ్డాడు కానీ, గర్వం వచ్చినోడు పరిశుద్ధ గ్రంథములు ఒక్కడు కూడా
బాగుపడినట్టు ప్రపంచ చరిత్రలో లేదు. వ్యభిచారం చేసిన వాడు బాగుపడ్డాడు, మోసం చేసిన వాడు బాగుపడ్డాడు, అన్యాయం చేసిన వాడు బాగుపడ్డాడు, కానీ గర్వం వచ్చినోడు ఎవడు కూడా బాగుపడలేదు, చరిత్రలో లేదు. మరలా చూద్దాం మాట 37 వచనము. ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచూనున్నాను. అసలు ఇక్కడ రాయబడిన మాట భాష ఎంత విచిత్రంగా ఉందని చూడండి. గర్వముతో నటించు వారిని. గర్వమున్న వ్యక్తి నటిస్తాడంట. ఆలోచించండి. గర్వం వచ్చినాడు విచిత్రమైన వేషాలు వేస్తా ఉంటాడు అనమాట. నటిస్తారు వాళ్ళు, జీవించమంటే నటిస్తారు. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు అనుస్తాడంట దేవుడు. అసలు దేవుడి నోటి నుంచి మాటలేనివి అసలుకి ఆలోచించండి. అంటే దేవుడు ఎంతగా అసహించుకుంటున్నాడు, దేవుడు ఎంతగా ద్వేషిస్తున్నాడు. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడు, దేవుడు అనుస్తాడంట. ఆలోచించండి, ఆలోచించండి. ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. నెబుకద్నెజరు ప్యాలెస్ లో ఉండి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినవలసిన వ్యక్తి అడవికి వెళ్ళి గడ్డి మేసాడంట. మనిషి తినవలసిన ఆహారము తినకుండా తినకూడనటువంటి గడ్డి తింటున్నాడంటే దేవునికి ఎంత కోపం వస్తే ఆ పని చేసి ఉంటాడు. కాబట్టి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ నుంచి వెనక్కి పోనివ్వటం లేదు. ఈరోజు నువ్వు ఎవరిని బాధ పెడుతున్నావు? నీ ద్వారా ఎవరు బాధపడుతున్నారు? నీ ద్వారా ఎవరు ఏడుస్తున్నారేమో ఆలోచించు. నిన్ను బట్టి ఏ మనుషుడు భూమి మీద ఏడవటానికి వీల్లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది, సాధ్యమైనంత వరకు మనుషులందరితో సమాధానముగా ఉండాలి. నువ్వు ఏ వ్యక్తితో సమాధానముగా ఉండవో, ఏ వ్యక్తితో నువ్వు సమాధాన పడవో, నువ్వు ఆ వ్యక్తిని బాధపడతావు, ఆ వ్యక్తిని నువ్వు బాధిస్తూనే ఉంటావు. నువ్వు ఆ వ్యక్తితో సమాధాన పడనంత వరకు నీవు ఆ వ్యక్తిని బాధించే వ్యక్తిగా ఉంటావు. చదువుదామా పరిశుద్ధ గ్రంథంలోండి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక ఓకే 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఓకే, ఇక్కడ ఒక్కటి ఏంటంటే అందరితో సమాధానము ఉండాలంట. ఈ రోజు నువ్వు ఎవరితో మాట్లాడటం లేదు, ఎవరితో నువ్వు సమాధానం ఉండటం లేదు, గుర్తుపెట్టుకో, నువ్వు ఆ వ్యక్తిని బాధిస్తున్నావు, నువ్వు ఆ వ్యక్తిని వేధిస్తున్నావు, నువ్వు ఆ వ్యక్తిని ఇండైరెక్ట్ గా నువ్వు ఇబ్బంది పరుస్తున్నావు. అందుకని సమాధానం లేని వ్యక్తి ఒక వ్యక్తి సమాధానంగా లేకపోతే ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు వినడు. చాలాసార్లు ఈ రోజులలో ఒక వ్యక్తి ప్రార్థన దేవుడు వినకపోవటానికి 90% కారణం ఏమిటంటే ఆ వ్యక్తి మనుషులతో సమాధానంగా లేకపోవటమే.
మనము మనుషులతో సమాధానం లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థము. ఆ ప్రార్థన పైకి వెళ్ళదు. ఆ ప్రార్థన ద్వారా ఎలాంటి ప్రయోజనము లేదు. మన ప్రార్థన దేవుడు వినాలి అంటే, మన ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించాలంటే మనుషులందరితో మనము సమాధానముగా ఉండాలి. మనము ప్రార్థన చేసినప్పుడల్లా ఆ వ్యక్తిని క్షమిస్తూనే ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయం. 18వ అధ్యాయము. ఓకే, 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును అనెను. ఆలోచిద్దాం. ఈ రోజు ఇంకా నువ్వు ఎవరినైనా క్షమించకుండా జీవిస్తున్నట్లయితే ఆ వ్యక్తిని నంబర్ 1 క్షమించాలి. రెండవదిగా ఆ వ్యక్తితో సమాధానపడు. ఆ వ్యక్తితో సమాధానపడు. క్రైస్తవ జీవితం అంతా కూడా క్షమాపణ మీద ఉంది, ప్రేమ మీద ఉంది. కాబట్టి మనము క్షమించలేని వారిగా ఉంటే మనము క్రైస్తవుల విశ్వాసం ఎన్నటికీ కాము. దేవునికి ఇంకొక విషయంలో దేవుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఏమిటంటే మనం మనుషుల్ని ఎప్పుడు కూడా క్షమించే వారిగా ఉండాలి. దేవుడు ఇందాక చెప్పే కదా, దేవుడు ఎవరిని బాధ పెట్టాడని. దేవుడు 2 విషయాలు ఎక్కువగా చాలా ఉన్నాయి. ప్రాముఖ్యంగా 2 విషయాలు దేవుడు బాధిస్తాడు. ఒకటి, గర్వంగా నటించే వారిని దేవుడు బాధ పెడతాడు. పరిశుద్ధ గ్రంథంలో గర్వం వచ్చినోన్ని దేవుడు ఖచ్చితంగా తనకున్న, అది కూడా బాధ పెట్టడం అంటే ఏదో నష్టం చేయడం కాదు, కానీ తనకున్న గర్వాన్ని అణచటానికి, తనలో ఉన్నటువంటి గర్వాన్ని తొలగించటానికి దేవుడు బాధిస్తాడు. రెండవదిగా దేవుడు బాధించే విషయంలో ఎవరంటే ఇతరులు మనం క్షమించినప్పుడు అంటే దేవుడు మనల్ని బాధిస్తాడంట. నేను బైబుల్ చదివిన విషయాల్లో నాకు అర్థమైంది, దేవుడు బాధ పెట్టే విషయాల్లో ఓకే చాలా ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనది ఒకటి, గర్వంగా నటించే వారిని దేవుడు క్షమించడు. ఒకవేళ గర్వంతో ఉన్నవారు క్షమించే మాట అయితే పరలోకం నుండి సాతాను తోసివేసేవాడు కాదు. సాతాను గర్వం వచ్చింది కాబట్టి దేవుడు క్షమించలేదు, కిందకి నెట్టి పడేశాడు. రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో రికార్డ్ అయిన మాట ఏంటంటే, ఎవరైతే ఇతరులు క్షమించరో వారిని దేవుడు బాధిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఓకే మత్తయి సువార్త 18 అధ్యాయం 32, 33, 34 వచ్చిన చూద్దాం. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండేను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వాని అప్పగించెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఏమంటే, రే బాబు, నువ్వు నాకు అప్పున్నప్పుడు అప్పున్నప్పుడు నా దగ్గరకు వచ్చి క్షమాపణ అయినప్పుడు నేను నిన్ను క్షమించాను. అయితే నేను నిన్ను క్షమించిన ప్రకారము నీవు నీ తోటి దాసుని నువ్వు ఎందుకు క్షమించలేదు? నేను నిన్ను క్షమించాను కదా. నేను నిన్ను క్షమించినప్పుడు నువ్వు అతన్ని క్షమించాలి కదా. నువ్వు క్షమించలేదు కాబట్టి
అక్కడ చూస్తే 34, అందుచేత నువ్వు క్షమించలేదు కాబట్టి వాని యజమానుడు కోపపడి తనకు అచ్యునదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. దయచేసి ఈ మాట నిద్రపోతూ ఎవరు వినొద్దు. దేవుడు నిన్ను బాధించకుండా ఉండాలంటే నెంబర్ 1, మనలో గర్వం ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనిషికి గర్వం వస్తే చెడిపోతాడు. తాను చెడిపోయేది కాక తాను ఇతరులను కూడా చెడగొడుతూ ఉంటాడు. గర్వం వచ్చిన వ్యక్తి తాను నష్టపోయేది కాక ఇతరులకు కూడా బహు నష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. గర్వం అనేది కేవలం నిన్ను నాశనం చేసేది కాదు. గర్వం అనేది మనల్ని నాశనం చేస్తుంది, మనతో ఉన్న వారిని కూడా నాశనం చేస్తుంది. గర్వం అనేది మనలో మాత్రమే కాదు బాధ పెట్టేది, మనతో ఉన్న వారిని కూడా అది బాధిస్తుంది. గర్వము ఏ వ్యక్తికి ఉపయోగపడదో, సహాయం చేయదు. అది కేవలం నష్టాన్ని కలిగించేదే కానీ గర్వం వల్ల ఏ వ్యక్తికి లాభం లేదు. గర్వం ఉన్న వ్యక్తికి లాభం లేదు, తనతో పాటు ఉన్న వ్యక్తి ఇతరులు కూడా లాభం లేదు. కాబట్టి దేవుడు నిన్ను బాధించకుండా ఉండాలంటే నంబర్ 1, గర్వానికి నీ హృదయంలో చోటు లేకుండా నువ్వు చేసుకోవాలి. రెండవదిగా, దేవుడు మనలను బాధించే వారికి అనగా దెయ్యాలకు అప్పజెప్పకుండా ఉండాలి అంటే అందరినీ క్షమించాలి. ఈ భూమి మీద నువ్వు ఒక్క వ్యక్తిని క్షమించకపోయినా దేవుడు నిన్ను దెయ్యాలకు అప్పజెప్తాడు. అక్కడ చూస్తే అందుచేత నువ్వు క్షమించలేదు కాబట్టి నేను నిన్ను క్షమించిన ప్రకారము నువ్వు నీ తోటి దాసుని క్షమించలేదు కాబట్టి అక్కడ చూస్తే అచ్యునదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వానిని అప్పజెప్పెను. దెయ్యాలకు అప్పజెప్తాడు. దెయ్యాలకు కూడా ఎందుకు అప్పచెప్తంటే ఆ దెయ్యాల టార్చర్ భరించలేక మరలా దేవుని దగ్గరికి వస్తాడేమో, అంతే, చంపటానికైతే. ఓకే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, ఇంకొక మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము. ఓకే, మంచోళ్ళు చెడిపోవటానికి, మంచోడు ఎప్పుడు చెడిపోతాడంటే గర్వం వచ్చినప్పుడే. గుర్తుపెట్టుకోండి, మంచోళ్ళు చెడిపోవటానికి గర్వం వచ్చినప్పుడు చెడిపోతాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి వ్యక్తి ఎలా చెడిపోయాడు చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 3 నుండి 8 వరకు చూద్దాం. చాలా జాగ్రత్త వినండి. ఈ వ్యక్తి ఎలాంటి మంచోడంటే అలాంటి మంచోడు. ఇలాంటి మంచి వ్యక్తి ఎలా చెడిపోయాడో తర్వాత చూద్దాం. ఓకే, చదవండి. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకొల్యే. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. అతడు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశములోను ఫిలిస్తీయుల ప్రదేశములలోను ప్రాకార పురములను కట్టించెను. ఫిలిస్తీయులతోనూ గోర్బయలులో నివసించిన అరబీయులతోనూ మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చు వారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిను వ్యాపించెను. చాలు. ఇక్కడ ఉజ్జియా గురించి చక్కటి విషయాలు మనం చూశాం. ఇక్కడ చూస్తే
ఓకే. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్య దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. 8వ వచనం. అమ్మోనీయులు ఉజ్జకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. అంటే ఉజ్జియ తిరుగులేని రాజు, లోపము లేని రాజు. ఎందుకంటే దేవుని ప్రత్యక్షత అతనికి వచ్చేదంట. ఆలోచించండి, ఇలాంటి మంచోడు ఎలా చేయకూడదు తెలుసా? చదువు 16వ వచనం, జాగ్రత్త వినాలి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. బా, మనిషి ఎందుకు ఈరోజు చెడిపోతున్నాడంటే గర్వం వచ్చే చెడిపోతున్నాడు. మనిషికి రోగం వస్తే చెడిపోడు, గుర్తుపెట్టుకో. మనిషికి గర్వం వస్తే చెడిపోతాడు. మరలా చెప్తున్నాను, మనిషికి వ్యాధి వస్తే చెడిపోడు, మనిషికి గర్వం వస్తేనే చెడిపోతాడు. రోగం వచ్చి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. రోగం వచ్చిన వాళ్ళందరూ బాగుపడ్డారు, కానీ గర్వం వచ్చిండు ఒక్కడు కూడా బాగుపడలేదు. చాలా జాగ్రత్త వినాలి. రోగాలు వచ్చిన వాళ్ళు చాలా మంది బాగుపడ్డారు, లేదా? మనకు రాలేదు రోగాలు. పుట్టిన కానీ ఇప్పుడు ఎన్ని రోగాలు రాలే, మనమేమి చెడిపోయామా? రోగం వచ్చినోడు చెడిపోడు, గర్వం వచ్చినోడు చెడిపోతాడు. ఈరోజు మనుషులకి ఎందుకు చెడిపోతుంటే రోగాలు వచ్చి కాదు, జబ్బులు వచ్చి కాదు, గర్వం వచ్చి చెడిపోతున్నారు. బైబిల్ ఉంది, ఎవని గర్వము వానిని అణుచును. ఆలోచించండి, హిజ్కియా ఉజ్జియా ఎందుకు చెడిపోయాడు? అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడంట. ఈరోజు నువ్వేమన్నా చెడిపోతున్నావా? ఆలోచించు. ఈరోజు నువ్వు బాగుపడుతున్నావా? ఆలోచించు. ఈరోజు నువ్వు చెడిపోయే స్థితిలో ఉన్నావా? బాగుపడేటువంటి స్థితిలో ఉన్నావా? ఎవరు నిన్ను చెడపలేరు, ఎవరు నిన్ను తగ్గించలేరు. ఆలోచించండి ఒకసారి. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, గర్వానికి చోటు ఇవ్వద్దు. గర్వం అనేది పాపములన్నిటికంటే బహు భయంకరమైనది. దేవుడు ఓర్చలేనిది, దేవుడు సహించలేనిది. బైబిల్ ఒక మాట ఉంది, ఆయన దీనులకు తన కృపను అనుగ్రహించువాడు, గర్విష్ఠులకు ఆయన వ్యతిరేకంట. చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మనము ఎప్పుడైతే గర్వముతో నిండి ఉంటామో దేవుడు మనకు శత్రువై ఉంటాడు. దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తికి శత్రువుగా మారుతాడంటే వ్యక్తికి ఎప్పుడైతే గర్వం వస్తుందో.
దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు విరోధి అంటే వ్యక్తిలోనికి గర్వం వచ్చినప్పుడు. గర్వం రానంత వరకు దేవుడు నీకు దేవుడే. గర్వం వచ్చిన మరుక్షణమే దేవుడు మనకు శత్రువుగా మారిపోతాడు. మళ్ళా చూద్దాం ఆ మాట. అందుచేత అహంకారులను ఎదిరించి, బా, దేవుడు అహంకారం ఎదిరిస్తాడంట. అసలు ఈ మాటలు మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం అసలుకి? అందుచేత దేవుడు అహంకారులను, గర్విష్ఠులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఆలోచించండి. ఈరోజు దేవుడు నీకు విరోధిగా ఉన్నాడా? ఆలోచించు. ఈరోజు నీకు దేవుడు ఏమై ఉన్నాడు? బహుశా ఈ మాటలు వింటున్న నీకు దేవుడు మాట్లాడేట మాట ఏంటంటే, ఈరోజు దేవుడు నీకు విరోధిగా ఉన్నాడా, లేకపోతే దేవుడు నీకు దేవుడిగా ఉన్నాడా? అహంకారులకు, గర్విష్ఠులకు దేవుడు ఎప్పుడు కూడా విరోధిగానే ఉంటాడు. మనలో గర్వం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు, ఆయన విరోధి. ఎందుకంటే ఆ రాయబడిన మాట, దేవుడు అహంకారులను ఎదురించును. అయితే దీనులకు తన కృపను అనుగ్రహించును. ఈరోజు ఏ విషయంలో గర్వం మనలోనికి వస్తుంది? ఏ విషయంలో మనము దేవుని కృపను కోల్పోతున్నాము? ఒక వ్యక్తిలోనికి గర్వం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దైవ కృప అనేది దూరం అయిపోతుంది. చూద్దామా? దేవుని కృప ఒక వ్యక్తికి ఎప్పటి వరకు ఉంటదంటే, అతనిలోనికి గర్వం రానంత వరకు ఉంటది. గర్వం వచ్చినమ్మటే దేవుని కృప, దేవుని దయ దీనుల మీదకి వెళ్ళిపోతుంది. చదువు పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు గ్రంథము, సమూయేలు గ్రంథము  సౌలు మీద దేవుని కృప దండిగా ఉంది. సౌలు మీద దేవుని కృప మెండుగా ఉన్నది. ఎందుకంటే అతడు ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు. ఓకే. అయితే ఎప్పుడు సౌలు దేవుని కృపను కోల్పోయాడు? నేను చేతులు జోడించెత్తున్నాను, నీ జీవితంలో దేనైనా కోల్పోగాని దేవుని కృపను మాత్రం కోల్పోవద్దు. దేవుని కృపను మనం ఎప్పటికీ కోల్పోకూడదు. ఓకే, చూద్దాం. సౌలు దేవుని కృపను కోల్పోయినప్పుడే సౌలు నాశనం వచ్చేసింది. చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో నుండి ఓకే, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. ఓకే, 6 నుండి 14 వచ్చి 15 వచ్చే వరకు చూద్దాం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటి లాగున
వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకుని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతని తన యొద్ద ఉండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవుచు ఉండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూసారా, సౌలు చావుకు మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుని కృపను కోల్పోయాడు. ఈ మాట శ్రద్ధగా వినండి. ఒక వ్యక్తి అన్యాయం ఎప్పుడు చచ్చిపోతాడంటే, ఎప్పుడు నష్టపోతాడంటే, మొదట దేవుని కృపను కోల్పోతాడు అతను. మధ్య కృప గురించి చాలా మంచి పాట. నీ కృప లేని క్షణము కదా నే ఊహించలేనయ్యా. యేసయ్యా నీ కృప ఉంటే నాకు చాలయ్యా. ఈ రోజు మనము బ్రతికి ఉన్నానంటే, ఇంకో పాట, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఈ రోజు మనం పడుకొని లేచామంటే ఏంటో తెలుసా? దేవుని కృప. ఒక వ్యక్తి రాత్రి పడుకొని ఉదయాన్నే లేవాలంటే దేవుని కృప. ఒక వ్యక్తి ఇంటి నుండి బయటికి వెళ్ళి తిరిగి రావాలంటే దేవుని కృప. అసలు దేవుని కృప లేకపోతే ఏమీ లేదు. అయితే సౌలు యొక్క పతనానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే అతడు దేవుని కృపను కోల్పోయాడు. ఉజ్జియా పతనానికి గల కారణం ఏంటంటే దేవుని కృపను కోల్పోయాడు. నెబుకద్నెజరు ఎందుకు గడ్డి మేశాడంటే దేవుని కృపను కోల్పోయాడు. కాబట్టి ఏది పోయినా గాని దేవుని కృపను మాత్రం మనం పోగొట్టకూడదు. చూశారా, దేవుడు సౌలును విడిచి దావీదునకు తోడయుండెను. అక్కడ కొన్ని మాటలు చదివితే అద్భుతంగా ఉంటది. అక్కడ మాట ఉంటది. ఓకే, అంటే ఇప్పుడు ఫేవర్ అనేది, సౌలు మీద ఉన్న ఫేవరు దావీదు మీదకి రావటానికి గల కారణం ఏంటంటే సౌలు ఎప్పుడైతే దావీదు మీద అసూయపడ్డాడో, మనము ఎప్పుడు కూడా ఇతరులను చూసి అసూయపడకూడదు. ఇతరులు చూసి మనము ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఈరోజు గర్వం ఏంటంటే ఎప్పుడు కూడా మనలో గర్వం వస్తే ఎదుటిని నీచంగా చూస్తాం. గుర్తుపెట్టుకోండి, గర్వానికి ఉన్న కొన్ని సిమ్టమ్స్ చెప్తాను. గర్వము మనలోనికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, మనం ఇతరుల కంటే బెటర్ అనుకుంటాం. గర్వము ప్రతి విషయంలో ఏంటంటే అన్నిటికంటే నేనే గొప్ప, అందరికంటే నేనే గొప్ప, ఇతరులు తక్కువ చేయటం, తనను హెచ్చించుకోవటమే గర్వం. ఎప్పుడైతే నీ జీవితంలో ఒక వ్యక్తి నీచంగా చూస్తావో గుర్తుపెట్టుకో, గర్వానికి ఉన్న మొట్టమొదటి సిమ్టమ్ ఏంటంటే ఎదుటి వ్యక్తిని నీచంగా చూడటమే, ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనేయటమే, ఎదుటి వ్యక్తిని చీపుగా చూడటం అన్నమాట. అందుకే బైబిల్ సెలవిస్తుంది, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించు. కాబట్టి బీపీ టెస్ట్ చేసినప్పుడు నార్మల్గా ఉండాలి, షుగర్ చెక్ చేసినప్పుడు నార్మల్గా ఉండాలి. అలానే మనలో గర్వాన్ని చెక్ చేసినప్పుడు కూడా 0 ఉండాలి. అది నార్మల్ కాదు, 0 ఉండాలి. షుగర్ నార్మల్గా ఉండొచ్చు, బీపీ నార్మల్ ఉండొచ్చు, కానీ గర్వము నార్మల్ కాదు, నిల్లు ఉండాలి. ఎందుకంటే షుగర్ 0 అయితే మనిషి చచ్చిపోతాడు, బీపీ 0 అయినా చచ్చిపోతాడు. కానీ ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలంటే గర్వము
నిల్లై ఉండాలి, జీరో ఉండాలి. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే బీపీ షుగర్ ఎలా ఉండాలి? నార్మల్ కండిషన్ లో ఉండాలి. అలానే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలంటే గర్వం ఎలా ఉండాలి? జీరోలో ఉండాలి. ఒకటున్న ప్రమాదమే, రెండున్న ప్రమాదమే. అంత భయంకరమైనది. కాబట్టి ఈరోజు 10 విషయాలు చెప్పాలని పరిశుద్ధాత్మను ప్రేరేపించాడు కానీ, ఓకే, ఒక్క మాట. ఎందుకంటే ఈరోజు మనం పడిపోయేది ఎక్కడ అనుకుంటే, ఎందుకు నా ప్రార్థన దేవుడు వింటం లేదు, ఎందుకు నా భవిష్యత్తు బాగుంటం లేదు, ఎందుకు నేను ఎదగలేకపోతే, ఎందుకు నాకు దెబ్బ మీద దెబ్బ, నష్టాలు, సమస్యలు ఎన్ని ఎందుకు వస్తున్నాయంటే, ఎక్కడో లేదు సమస్య, మన దగ్గరే ఉంది. మనం ఇంకా మనుషులను బాధ పెట్టేవారిగా ఉన్నాం. నువ్వు మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి బాధపడకూడదు, ఎదుటి వ్యక్తి ఏడవకూడదు. నీ మాటల కోసం ప్రజలు వేచి ఉండాలి. నీ మాటల కోసం మన మాటలు ఎలా ఉంటాయి? మనుషుల యొక్క గాయాలను బాగు చేసే వాటిగా ఉండాలి. మనుషులకు గాయాలు చేసేవంటి మాటలుగా ఉండకూడదు. మనం మనుషులకున్న గాయాలను మాన్పే మాటలుగా ఉండాలి, కానీ మనమే గాయాలు చేసే మాటలు మనం మాట్లాడకూడదు. ఇప్పటి వరకు బహుశా నీ జీవితంలో మనుషులను గాయపరుస్తున్నవేమో, మనుషులను బాధ పెడుతున్నవేమో, మనుషులను ఏడిపిస్తున్నవేమో, మనుషులను ఇబ్బంది పెడుతున్నవేమో. ఎన్నటికి ఏ మనుషుని నువ్వు బాధ పెట్టకూడదు. ఏ మనుషును నీ ద్వారా బాధ నొందకూడదు. ఏ వ్యక్తి నిన్ను బట్టి ఏడవకూడదు. కాబట్టి ఒకసారి చూద్దామా? హెస్కేల్ గ్రంథము 18:7 మొట్టమొదటి మాట, ఎవరిని నువ్వు బాధ పెట్టకూడదు. నేను ఎందుకు ఈరోజు ఈ మాటతో ముగిస్తున్నాను? ఈరోజు ఒక్క లెసన్ చాలు. ఈరోజు ఒకే ఒక తీర్మానం. 10 అంటే కష్టమైతే కానీ మిగతా నెక్స్ట్ వీక్ చూద్దాం. ఒక్కటి, ఈ రోజు నుండి ఎవరిని బాధ పెట్టకుండా జీవించగలుగుతావా? నువ్వు ఎవరిని ఏడ్పించకుండా బ్రతకగలుగుతావా? నీ ద్వారా ఎవరు కూడా బాధపడకూడదు. నీ ద్వారా ఈ భూమి మీద ఏ నరుడు ఆఖరికి నీ శత్రువు కూడా బాధపడకూడదు. అది నీ శత్రువును బాధ పెట్టడం లేదంటే ఇంక నువ్వు ఎవరిని బాధ పెట్టవు. అసలు మనం బాధ పెట్టేదే శత్రువుల్ని. అయితే అద్భుతమైన మాట ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం నుండి దావీదుకున్న శత్రు ఎవరంటే సౌలు. దావీదుకు శత్రువు సౌలే గాని గుర్తుపెట్టుకో, దావీదు సౌలుకు శత్రువు కాదు. సౌలు దావీదును బాధ పెట్టాడు గాని దావీదు సౌలును బాధ పెట్టలేదు. అందుకని దేవుడు దావీదుకు తోడుగా ఉండటానికి ఇష్టపడ్డు గాని సౌలుకు తోడుగా ఉండటం ఇష్టపడలేదు. అందుకే దావీదును దేవుడు విడిచిపెట్టలేదు గాని సౌలును విడిచిపెట్టాడు. ఎంత అద్భుతమైన మాటలు! దావీదు సౌలుకు శత్రువుగా లేడు, సౌలే దావీదునకు శత్రువుగా జీవించాడు. ఈ రోజు నీవు కూడా సౌలు వలె శత్రువుగా ఉన్నావా? నీ భర్తకు నువ్వు శత్రువుగా జీవిస్తున్నావా? నీ భార్యకు నువ్వు శత్రువుగా జీవిస్తున్నావా? నీ స్నేహితులకు నువ్వు శత్రువుగా జీవిస్తున్నావా? నీ బంధువులకు నువ్వు శత్రువుగా జీవిస్తున్నావా? నీ శత్రులకే నువ్వు శత్రువుగా ఉన్నావా? ఈరోజు ఈ మాటలు నీకు హృదయంలో పొడుచుకుంటున్నాయి. నువ్వు ఎవరిని బాధ పెట్టావో ఆ మాటలు పరిశుద్ధాత్మ నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతమంది నీ మాటను బట్టి నీ ఇంటికి వచ్చిన వారు ఏడ్చుకుంటూ పోలే? ఎంతమంది నీ మాటను బట్టి అలిగిపోలేదా? నీ మాటను బట్టి హృదయం నొచ్చుకొని గాయముతో వెళ్ళలేదా? ఆలోచిద్దాం. అయితే సౌలు, శత్రువైన సౌలు దావీదుతో అంటున్న మాట ఏంటి తెలుసా? దావీదు, రే నాయనా దావీదు, నీవు నాకంటే నీతిమంతుడవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన శత్రువు మనల్ని చూసి ఏమని తెలుసా?
నీవు నాకంటే నీతిమంతుడివి. ఈరోజు నీ శత్రువులు నీకు ఆ సాక్ష్యం ఇవ్వగలుగుతారా? నేను చెప్తున్నాను, దేవుని మహిమ కోసం చెప్తున్నాను. నా శత్రువులందరినీ దేవుడు నాకు స్నేహితులుగా మార్చాడు. నన్ను దూషించిన వారు, నా మీద చెడ్డ మాటలు పలికిన వారు, ఓకే, ఎంతో మంది వచ్చి రహస్యంగా వచ్చి నాకు కాళ్ళు గడిగినారు, నా కాళ్ళు పట్టుకున్నారు. అంటే నేనేది గొప్ప అని చెప్పటం లేదు. మనం నిర్దోషంగా ఉన్నప్పుడు అంట బైబిల్ ఒక మాట ఉంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ఇష్టమైనప్పుడు, ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులందరినీ మిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువు గురించి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సాక్ష్యాలు నా జీవితంలో శత్రువుల గురించి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. నేను శత్రువును ప్రేమతోనే జయిస్తా. శత్రువును జయించటానికి నేను వాడే ఆయుధము ప్రేమ. క్షమిస్తాను, ప్రేమిస్తాను. ఇంటికి తీసుకొచ్చి భోజనం పెడతాను, ఇంకా అవసరమైతే బట్టలు పెట్టేస్తాను. శత్రువుకి ఎన్నటికి నేను కీడు చేయాలని ఆలోచన కూడా నేను చేయను. ఇది నేను దావీదు జీవితం నుండి, యేసు ప్రభు జీవితం నుంచి, స్తెఫను జీవితం నుండి నేర్చుకున్నటువంటి పాఠం. కాబట్టి ఎవరు మన సౌలు అంటాడు, ఒక్కసారి ఈ మాట చదువుకొని ముగించుకుందాం. ఈరోజు నీ శత్రువు నిన్ను చూసి అనవలసిన మాట ఏంటంటే, నీవు నీతిమంతుడు అని చెప్పాలి. శత్రువు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక్క మాట. కాల తీసి చదవండి. సౌలు దావీదు అంటాడు, నీవు నాకంటే నీతిమంతుడివి. ఓకే, ఓకే, ఆ మాట సరే, ఈ మాట చదవండి. మొదటి సమయంలో 26వ అధ్యాయము 26వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక పోటు పొడిచి నేను అతని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతును అనగా, దావీదు, నీవు అతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయము వలన చచ్చును. కాబట్టి ఇంకో చాటకుంటది, సౌలు దావీదు గురించి అంటాడు, నాయన నీవు నాకంటే నీవు నీతిమంతుడివి. కాబట్టి ఈరోజు మొదటి మాట, మనము దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తులుగా ఉండాలంటే నంబర్ 1, ఎవరిని బాధ పెట్టద్దు. ఎవరిని బాధ పెట్టద్దు. నీ ద్వారా ఒక వ్యక్తి బాధపడుతున్నాడంటే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను బాధ పెడతాడు. నీవు మనుషులను బాధ పెట్టనంత వరకు, ఈ మాట రాసుకోండి,
బైబిల్లో రాసుకునే మాట పేజీలో, నీవు మనుషులను బాధ పెట్టనంత వరకు దేవుడు నిన్ను బాధ పెట్టడు. ఎప్పుడైతే నువ్వు ఇతరులను బాధ పెడతావో గుర్తుపెట్టుకో, దేవుడు కూడా నిన్ను బాధిస్తాడు. దేవుడు నిన్ను బాధ పెట్టకుండా ఉండాలంటే భూమి మీద ఎవ్వరు నువ్వు బాధ పెట్టద్దు. సౌలు దావీదును బాధ పెట్టినప్పటికీ దావీదు సౌలును బాధ పెట్టలేదు. అందుకే దేవుడు దావీదును బాధ పెట్టలేదు. మనుషులు ఒకవేళ నిన్ను బాధ పెడితే తట్టుకోగలవేమో గాని దేవుడు గాని నిన్ను బాధ పెడితే నువ్వు తట్టుకోలేవు. ఐగుప్తు దేశములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టిన ఫరో ఏమయ్యాడు చెప్పండి? దేవుడు ఫరోను బాధ పెట్టాడు తెగుళ్ళ చేత. ఆలోచించండి. దేవుడు ఫరోను బాధ పెట్టడానికి గల కారణము, ఫరో దేవుని బిడ్డలను బాధ పెట్టాడు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఈరోజు ఒకే ఒక చిన్న విషయం నేర్చుకుందాం. ఇంత పెద్ద ప్రసంగం ఒకే ఒక మాట అంతే, ఏంటంటే ఎవరిని బాధ పెట్టద్దు. ఎవరిను మరి పాస్టర్ గారు మరి మమ్మల్ని బాధ పెడుతున్నట్టే, వాళ్ళని నువ్వు బాధ పెట్టి నువ్వు మాత్రం బాధ పెట్టద్దు అంతే. మరి ఈ బాధ పెట్టే వారి సంగతి ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని బాధ పెట్టమో అప్పుడు ఆ బాధ పెట్టకుండుట దేవుడు చూసి ఆ ఆ గుణాన్ని, ఆ ప్రవర్తనను చూసి బాధ పెట్టే వారిని మనకు దేవుడు శత్రువులుగా ఉన్నటువంటి వారిని మిత్రులుగా చేస్తాడు. మన ఇతరులను బాధ పెట్టిన కొలది ఏమైపోతుంది? ఒకటి, వారు మనల్ని బాధ పెడతారు, వారితో పాటు దేవుడు కూడా మనల్ని బాధ పెడతాడు. అందుకని శత్రువు మార్చడానికి బైబిల్ ఒక మాట ఉంది. ఈ ఒక్క మాట చదివి మనం నుంచి సామెతల గ్రంథము చూద్దాం. ఈ రోజున ఎంతమంది మనం ఇతరులను బాధ పెట్టకుండా జీవిస్తాము. సామెతలు 16వ అధ్యాయము 7వ వచనం. ఎప్పటికీ ఈ మాట ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది ప్రతిరోజు ఈ మాటను ధ్యానిస్తూ ఉండు. ఇక నీకు భూమి మీద కీడు చేసే, ఒకవేళ కీడు చేయాలనుకో నా కీడు నీ మీద రాదు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. పగ తీర్చుట నా పని, నేనే వానికి ప్రతిఫలమును ఇస్తాను. మన శత్రులతో మనం పోరాడకూడదు. ఎందుకంటే పోరాడేది దేవుడు. అది నా పని. దేవుడు చేసే పని నువ్వు చేయకూడదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒక వ్యక్తిని చంపితే కేసు, దేవుడు చంపితే కేసు లేదు. నువ్వు ఒక వ్యక్తిని కొడితే కేసు, దేవుడు కొడితే కేసు లేదు. అవునా కదా? నువ్వు చంపితే కేసు, కానీ దేవుడు చంపితే కేసు లేదు. దేవుడు అంటాడు నేను చూసుకుంటా అంటాడు. మనం ఏమంటావు? ఏంటి ప్రభా నువ్వు ఎంతకాలం చూస్తావు, ఈడు రెచ్చిపోతుంది, ఏమి రెచ్చిపోతుంది అని దేవుడు లేట్ చేస్తున్నాడని నువ్వు చేసావనుగా పని జైలు కూర్చుంటావు. చాలా మంది ఓపిక పట్టక దేవుడు ఎందుకు డిలే చేస్తున్నాడు, ఈడేమో బాధిస్తా ఉన్నాడు, ఎక్కువ చేస్తున్నాడు, ఆయన ఎప్పుడు చేస్తలే, అదే మనం చేస్తే బాగుంది అనుకుంటాం. అలా చాలా మంది మర్డర్లు చేసి చంపేసి జైలు కూర్చున్నారు. దేవుడు ప్రతిదానికి సమయం ఉంది. దేవుడు మన శత్రువులను చంపటానికంటే ముందు దేవుడు మన శత్రువును మార్చటానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ మారలేదా దేవుడు తీసేస్తాడు. కానీ మనం ఏంటంటే ఎమ్మటి చంపేయాలని మనం కోరుకుంటాం. దేవుడు కనికరమ కలిగిన వాడు. ఆయన మన శత్రువును కూడా క్షమించి, ప్రేమించి, స్నేహితునిగా మార్చాలనుకుంటాడు దేవుడు. కానీ మనమేమో వాడిని చంపాలి, ఆమె చంపాలి, ఆమె చస్తేనే అనుకుంటాం. దేవుడు అంత కఠినమైన వ్యక్తి కాదు.
మొదటిగా దేవుడు మన శత్రును మార్చి మనకు స్నేహితునికి అప్పచెప్పాలనుకుంటాడు. 23 కీర్తన కదా, ఏముంది అక్కడ? నీ శత్రుల ఎదుట నీకు భోజనమును. బా, అది దేవుడు చేసే రూట్. అది మన శత్రుల ఎదుట మన దేవుడు మనకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అది దేవుని క్రమం. కాబట్టి ఈరోజు ఒకే ఒక మాట గుర్తుపెట్టుకో. ఏ మాట? జీవితంలో ఈ రోజు నుండి నేను ఎవరిని బాధ పెట్టను అని ఒక్క తీర్మానం చాలంతే. ఇప్పటి వరకు నీ భర్తను బాగా బాధిస్తున్నావేమో, నీ భార్యను బాగా బాధిస్తున్నావేమో, నీ పిల్లలను బాగా బాధిస్తున్నావేమో, నీ యొక్క తల్లిదండ్రులను, నీ బంధువులను, స్నేహితులను బాధించే వ్యక్తిగా ఉన్నామేమో, గాయపరిచే వ్యక్తిగా ఉన్నామేమో, గాయాలు చేసే వ్యక్తిగా ఉన్నామేమో. ఈ రోజు నుండి నితులు బాగు చేసే వ్యక్తులుగా మారాలి. కాబట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ఒకే ఒక ప్రార్థన. ఈ రోజు నుండి నేను ఎవరిని బాధ పెట్టనయ్యా. నేను ఇక్కడ నుండి ఆదరించే వ్యక్తిగా ఉంటా గాని బాధించే వ్యక్తిగా ఉండనయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఇంకా నువ్వు బాధిస్తున్నట్లయితే, ఇంకో శత్రుత్వం కలిగి ఉన్నట్లయితే, ఈరోజు ఆ వ్యక్తిని క్షమించు. నువ్వు ఆ వ్యక్తిని క్షమాపణ అడుగు. చిన్న ప్రార్థన చేసుకుందామా? ఏసై కంటే నిన్ను ఎక్కువ బాధించారా? ఏసైను ముఖం మీద ఉమ్మేశాడు, ముఖం మీద గుద్దారు, ముళ్ళ కిరీటం పెట్టారు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ట్రక్కులో బల్లెపోటు. ఆయన క్షమించాడు, ఆయన సహించాడు, ఆయన ప్రేమించాడు. ఈరోజు క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం కానీ క్రైస్తవుని యొక్క క్రీస్తు లాంటి గుణాలు లేకుండా మనం ఎలా క్రైస్తవులం అవుతాం? యేసయ్య క్షమించాడు, యేసయ్య ప్రేమించాడు, యేసయ్య మేలు చేశాడు. క్రైస్తవం అని చెప్పుకుంటూ మనము ఈ గుణాలు, ఈ లక్షణాలు లేకుండా మనము క్రైస్తవులను ఎలా చెప్పుకోగలుగుతాం? కాబట్టి ఆయన గుణాలు కలిగి ఉందా? కాబట్టి ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవరిని బాధ పెట్టద్దు. దయచేసి చెప్తున్నాను, దేవుడు నిన్ను బాధ పెట్టకుండా అంటే ఎవరిని మనుషులు బాధ పెట్టద్దు. ఏ మనిషిని బాధ పెట్టద్దు, నీ మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా. కాబట్టి ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందాం. బాధ పెట్టిన వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. బాధ పెట్టిన వారిని క్షమించు. ఖచ్చితంగా దేవుడు తన కృప నీకు తోడుగా ఉంచుతాడు. ఎవరైనా ఒకరు ఈ వాక్య భాగం, ఈ రోజు మనం విన్న ఈ వాక్య భాగం మనందరి జీవితంలో గొప్ప మార్పును, మన జీవితంలో గొప్ప మార్పును కలిగించేటట్లుగా ఒకరు ప్రార్థనలో నడిపించండి. ఇతరులు క్షమిస్తూ, ఇతరులు క్షమాపణ అడుగుతూ ఇక నుండి మేలు చేసేవారిగా ఉండాలి, సహాయం చేసేవారిగా ఉండాలి, క్షమించేవారిగా ఉండాలి, ప్రేమించేవారిగా ఉండాలి, ఆదుకునేవారిగా ఉండాలి, ఆదరించేవారిగా ఉండాలి. ఎవరొక ప్రార్థన చేయండి. స్తోత్రం ప్రభా, పరిశుద్ర నాయన, నీకు వందనాలయ్యా. అవును తండ్రి, మేము బాధ పెట్టాము, హింసించాము, దూషించాము ప్రభా, క్షమించండి అయ్యా. చట్టవాక్యం దైవజనులు చెప్పి ఉన్నారు, ఆ యొక్క వాక్యానుసారంగా మేము నడిసే కృపను మాకు అనుగ్రహించండి స్వామి. ఇదిగోనైనా దైవజనులు చెప్పిన మాటల ప్రకారం నా తండ్రి మేము నడుచుకునే కృపను దయచేయండి నాయన. దేవా, అవునైనా చక్కటి వాక్యాలు, చక్కటి వచనాలు చెప్పి ఉన్నారయ్యా. దేవానికి స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఆ యొక్క మాటలన్నీ నాయన మా కొరకే చెప్పి ఉన్నారేమో నా తండ్రి, మీకు వందనాలు. మాలో గర్వము, అహంకారం, అసూయ ఉంది తండ్రి నాయన, మమ్మల్ని క్షమించి తండ్రి నాయన నీకు వందనాలు ప్రభా. అవన్నీ క్షమించి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు బాధ పెట్టకుండా నడుచుకునే కృప మాకు అనుగ్రహించండి. ఆ వాక్యానుసారంగా జీవించే శక్తి మాకు కలగచ్చండి స్వామి, నీకు వందనాలు ప్రభావును తండ్రి నాయన. గర్వం, అహంకారము నాతో ఉంటే నాయన మేము జీవించలేము ప్రభా, నీకు వందనాలు. తగ్గింపు జీవితం, అనేకులు ప్రేమించి అనేక సహాయం చేసే మనుషులుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. దేవానికి వందనాలు. ఇదిగో నా తండ్రి అయ్యా, ఇదిగో దైవజనులు చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభా మేము జీవించే శక్తి మాకు కలగచేయండి తండ్రి. చక్కటి వాక్యాలు, చక్కటి వచనాలు చెప్పి ఉన్నారయ్యా. దేవానికి వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా ఇలాంటి చక్కటి
మాటలు నాతను మాకే ఇచ్చినందుకే వందనాలు. మాకు నాయన ఈ యొక్క తరుణం, ఈ యొక్క మీటింగ్‌లో నాయన ఈ యొక్క నా తండ్రి నాయన మమ్మల్ని చేర్చినందుకు వందనాలు. ప్రభా సహాయం చేయండి అయ్యా, నీకు వందనాలు. అలాంటి వాక్యాలు మేము ఎప్పుడు ఎన్నడూ వినలేదు నాయన. యేసయ్య స్తోత్రములు. చక్కటి వాక్యాలు వినగలిగిన చెవులు గ్రహించే మనసును మాకు ఇచ్చినందుకే స్తోత్రములు నాయన. అవును తండ్రి ప్రభా, నీ స్తోత్రములు. ఇదిగో నాయన నేను నమ్ముకొని ఉన్నాము కానీ నా తండ్రి మాలో గర్వం అహంకారం ఉన్నది ప్రభా. తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి. అయ్యా నా తండ్రి ఇదిగో నాయన బైబిల్ చదువుతున్నాము కానీ నా తండ్రి అటెండెన్స్ సారంగా నా తండ్రి మెడవలేకపోతున్నాను, క్షమించండి నాయన. తండ్రి నాయన ఇలాంటి వాక్యాలు ప్రభా నేనైతే ఎప్పుడు వినలేదు ప్రభా, నన్ను క్షమించండి ప్రభా. ఈ వాక్యానుసారంగా మేము బ్రతికే జీవితం మాకు నాకు అందరికీ సహాయం ఇచ్చేయండి అయ్యా. ఇదిగో వాక్యాలని మేము నవ్వురి వేసుకొని ప్రభా మా హృదయాలు భద్రపరచుకునే కృపను దయచేయండి ప్రభా. నాయన ఈ వాక్యాన్ని ఎంతో చక్కటి వాక్యాలు, ఎంతో జీవం గల వాక్యాలు చెప్పి ఉన్నారయ్యా. అయ్యా దైవజనం దీవించి ఆశీర్వదించండి, మా టీంని దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క దైవజనులను అతని టీంలో చెప్తున్న ప్రతి ఒక్క దైవజనులని ఆశీర్వదించండి. కుటుంబాల సేవలు అయ్యా వారు వెళ్ళే ప్రయాణం అంతట్లో మీరు తోడుకుండండి ప్రభా. వారు చేసే సేవలు అభివృద్ధి పరచండి ప్రభా. వారు రాకపోకలు మీరు తోడుకుండండి స్వామి. ఇదిగో నైనా మేము చిన్న మందిగా కూడిన మా పంచలు మీరుండి నైనా సహకరించడానికి స్తోత్రాలయ్యా. సహకరిస్తున్న దేవదేవికి వందనాలు యేసయ్యా, సహాయం చేయండి. ఇదిగో నైనా మళ్ళీ రేపు ఉదయ కాలంలో మీ అందరూ చేరుకునేంత వరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి అయ్యా ఈ వాక్యానుసారంగా మేము తగ్గింపు జీవితంలో ఉండి అందరూ ప్రేమించే మనసుగా, అందరూ సహాయం చేసే మనసుగా మమ్మల్ని ఉంచమని యేసు అయ్యా చేస్తున్న కొద్ది ప్రార్థన ఈ బంగారు పాదాలు చేర్చుకోమని అతి త్వరలో రానున్న యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్. ఆమేన్. దయచేసి మరి ఈరోజు వాక్యం విన్నటువంటి మనమందరం కూడా యేసయ్యలాగా జీవిద్దాం, యేసయ్యలాగా బ్రతుకుదాం. కాబట్టి దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, ఇవి అంత్య దినాలు, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. మనం మేలు చేసేవారిగా ఉందాం, కీడు చేసేవారిగా ఉండం. ఓకే, బెస్ట్ ఏంటంటే మనం పెద్ద పెద్ద జనాలకు మేలు చేయని అవసరం లేదు, కీడు చేయకుండా ఉంటే చాలు. అది జనాలకు మన మేలు అవసరం లేదు, మన కీడు చేయకుండా ఉంటే చాలు, అంతే. నేను ఎవరికైనా మేలు ఒకవేళ చేయాలనుకుంటే ఏం చేయని అవసరం లే, కీడు చేయకుంటే చాలు. మనం ఎప్పుడైతే కీడు చేయటం మానుకుంటామో ప్రజలకు మేలు చేసినట్టు. మన డబ్బు అవసరం లేదు. ఓకే, మనం ఒక వ్యక్తికి హాని చేయకుండా, ఒక వ్యక్తిని బాధ పెట్టకుండా జీవించినప్పుడు ఆటోమేటిక్ మనం మనుషులకు మేలు చేసిన వారు మొత్తం. ఈరోజు కుటుంబంలోనే ఒకరికొకరు శత్రువులు, పగలు, ద్వేషాలు, ఒకరికొకరు ఇంట్లోని ఈరోజు ఒక్కొక్కరు శత్రుత్వం కలిగి ఉన్నారు. కాబట్టి అలాంటిది వద్దు. ఎందుకంటే ఎంత దినాల సాతను ఎక్కడో ఒక చోట మనల్ని బలహీనపరిచి ఏం చేస్తంటే ఇతరులకు శత్రులు విరోధులు చేసేస్తాడు. ఇంతకాలం బతికి ఆఖరికి నరకానికి పోతే ఏ ప్రయోజనం లేదు. కాబట్టి రోషము కలిగి జీవించండి, దేని కాంప్రమైజ్ కావద్దు. ప్రాణం పోయినా కానీ నో ప్రాబ్లం, కానీ పాపంతో కానీ లోకంతో రాజీ పడద్దు. రాజీ పడని జీవితాన్ని అయితే సవాల్స్ ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి, తట్టుకోవాలి. నేను చెప్తున్నాను, ఎప్పుడైతే మనం మనుషులు ప్రేమిస్తామో దేవుని కృప మన మీద మెండుగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రజలు మనం ద్వేషిస్తామో దేవుని కృప దూరం అయిపోద్ది. కాబట్టి ఇక నుండి మనం మన శత్రువులు కూడా మనం మేలు చేద్దాం, అందరికి మేల్చి. మన శత్రులే మనకొచ్చి క్షమాపణ చెప్పాలి, మన శత్రులు మనం చూసి మెచ్చుకోవాలి అసలు. కాబట్టి నా జీవితంలో ఎంతో మంది శత్రువులు, కానీ దేవుడు వాళ్ళందరినీ మార్చాడు. వాళ్ళందరినీ మార్చడం గల కారణం ఏంటంటే శత్రువుకి ఎప్పుడు కూడా మనం విరోధంగా ఏ పని చేయకూడదు. శత్రువుకు మనం మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. దానిని చూసి దేవుడు మన శత్రువులందరినీ మనకు స్నేహితులుగా మారుస్తారు. మన శత్రువులు ఎదుట మనకు భోజనం సిద్ధపరుస్తారు. దేవుడేమో మన శత్రువు పట్ల అలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, మనమేమో మనం వ్యతిరేకమైన స్వభావం కలిగి ఉన్నాం. కాబట్టి ఇక్కడ నుండి గుర్తుపెట్టుకొని వంద ప్రసారం అవసరం లేదు, ఒక్కొక్క ప్రసంగం చాలు జీవితాన్ని మార్చుకోవటానికి. మనం వింటున్నాం కానీ మారటం లేదు, మనం బోధిస్తున్నాం కానీ పాటించటం లేదు. మారని మనసు లేనప్పుడు ఎన్ని ప్రసంగాలు విన్నా వేస్టే, ఎంత చదివినా, ఎంత గంటలు ప్రార్థించే ఎన్ని వేస్ట్. అందుకే బైబిల్లో భయంకరమైన మాట ఉంది,
వ్యభిచారము చేసే వేశ్యకైనా పరలోక రాజ్యములో స్థానం ఉంది గాని వేషధారికి పరలోక రాజ్యములో స్థానము. మనం ఎక్కువ శాతము మందిరంలో ఒక జీవితము, బయట ఒక జీవితం. మనం ఎక్కువ శాతం వేషధారులకు జీవిస్తున్నాం. శరీరాన్ని అమ్ముకుంటే స్త్రీ అయిన పరలోకానికి తాను ఎందుకు ఏదో ఒక రోజు తాను చేసే తప్పుని తెలుసుకొని ఉంటది. కానీ మనం మందిరానికి వెళ్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం, బోధిస్తుంటాం, కానీ మన జీవితంలో మార్పులు. అందుకనే మన శత్రువు ఎందుకు మారటం లేదు, మనం మారటం లేదు. అది మనము మారనంత వరకు మన శత్రువు మారడు. మన శత్రువు మారాలంటే ముందు మనం మారాలి. సౌలు ఎలా మారాడు? దావీదుని చూసి మారాడు. ఓకేనా? కాబట్టి ఇక్కడ నుండి అందరితో సమాధానంగా ఉండండి, అందరినీ ప్రేమించండి. ఓకే, చక్కగా జీవించండి. ఖచ్చితంగా ప్రభు కృప మన మీద ఉంటది. ఆ కృపే మనల్ని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, పోషిస్తుంది. ఓకేనా? బ్లెస్సింగ్స్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ లాడ్ అయ్య గారు. అందరికీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. Praise the Lord.